హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. ఆమె రోడ్డు మీదకి నడిచింది. అటుగా వెళుతున్న ఆటోకి చెయ్యెత్తి ఆపమన్నట్లు రిక్వెస్ట్ చేసింది. టక్కున ఆటో ఆపి గబుక్కుని కిందకు దూకాడు డ్రైవర్. మేడం, మీరు ఆ రోజు అని అంటుండగానే ఆమె ఆటో ఎక్కి కూర్చుని పోనీ అంది. ప్లీజ్ ఆగు, నా మాట విను, నాన్నగారికి ఏమని చెప్పాలి అంటున్న రమ మాటలను గాలిలో కలుపుతూ ఆటో వేగంగా ముందుకు దూకింది. మేడం, మీరు నన్ను గుర్తుపట్టారా? ఉత్సాహంగా అడిగాడు ఆటో డ్రైవర్. సారీ భయ్యా, నాకిప్పుడు ఏమీ గుర్తుకు రావటం లేదు అంది మొహాన్ని చేతుల్లో దాచుకుంటూ. రేర్ వ్యూ మిర్రర్లో నుండి అప్పుడు గమనించాడు చేతుల్లో మొహం దాచుకున్నామెను. ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పకుండా ఆటో ఎక్కి కూర్చుంది. అంటే ఏదో వర్రీలో మునిగిపోయి ఉందా? సారీ మేడం, మీరు టెన్షన్లో ఉన్నట్లున్నారు. ఆ రోజు ట్రైన్లో మీ మొబైల్ మర్చిపోతే ఈ ఆటోలోనే వెళ్ళి తెచ్చాము. మీ నెంబర్ కూడా సేవ్ చేసుకున్నానని చెప్పాను కదా, అందుకేగా అడిగా. ఎందుకు ఎక్కడికి వెళ్ళాలి? గుర్తుకొస్తుంది, తర్వాత మాట్లాడుకుందాము, ముందు తొందరగా పోనీయి అంటూ తను వెళ్లాల్సిన హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. హాస్పిటల్కా? అయ్యో, ఎవరికి బాలేదు? ఆ రోజు మొబైల్ ఇచ్చిన వ్యక్తికే. అవునా, మళ్ళా మీరు కలిశారా? పాపం ఏమైంది? క్యూరియస్గా ఆత్రంగా అడిగాడు. ఇప్పటిదాకా మేం కలవలేదు, అసలు మాట్లాడుకోలేదు కూడా. ఇప్పుడే హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు తనకి యాక్సిడెంట్ అయ్యిందని. ఆపై బాధతో మాట రానట్లు ఆగిపోయింది. అసలు కలవని చూడని కనీసం మాట్లాడుకోని మనిషి గురించి ఇంత దుఃఖమా? నమ్మలేకపోతున్నాను అని అనబోతూ అది సందర్భం కాదని ఆగిపోయాడు. కంగారు పడకండి, తొందరగా వెళ్ళిపోతామంటూ స్పీడు పెంచాడు. శ్యామ్తో తనకు ఉన్న అనుబంధం పొరలు పొరలుగా ఆమె మనసుల అరల నుండి జారువారింది. నో, ఈ పెళ్ళి నాకొద్దు అని ఒక్కసారిగా పెద్ద కేక పెట్టింది సత్యభామ. గుండె దడదడ అలాడుతుండగా తను పడుకున్న బెర్త మీద నుంచి లేచి కూర్చుంది. ఒళ్ళంతా స్వేద బిందువులతో నిండిపోయింది. తనకు పెళ్లి జరుగుతున్నట్లు వచ్చిన కళ ప్రభావం అది. కొన్ని క్షణాలు అసలు ఏమి జరుగుతుందో సత్యభామకు అర్థం కాలేదు. పెళ్ళి అంటేనే తను ఓ నైట్ మేర్, తనకి అభద్రతాభావం, అర్థం కాని ఆందోళన. నేను ఎక్కడ ఉన్నాను? తనను తాను ప్రశ్నించుకుంది. గాలిలో మనసు అల్లరిగా సమాధానమిచ్చింది. చుప్పంటూ తానున్న అప్పర్ బెర్త్ మీద నుండి క్రిందకు తొంగి చూసింది. కాస్త దడ తగ్గినట్లుగా అనిపించింది. కానీ కలలోని పెళ్లి సందడి కంటిన్యూ అవుతున్నట్లే అనిపించింది. క్రింద జనాలు రాబోయే స్టేషన్లో దిగటానికి సిద్ధమవుతున్నారు. కింద బెర్త మీద కూర్చున్న 2 ఏళ్ల పిల్లవాడు, నిన్న రాత్రి తనతో మాట కలిపి పలకరించిన పెద్ద ఆవిడ భర్త తలలు పైకెత్తి చూస్తున్నారు. అప్పుడు పూర్తిగా తెలివొచ్చింది సత్యభామకు. గబుక్కని దిండు మీద ఉన్న స్కార్పుని తీసుకుని మొహమంతా చుట్టేసింది. తన ఎంబరాస్మెంట్ను కవర్ చేసుకుంటున్నా అని కానట్లు రబ్బర్ బ్యాండ్ తీసి రేగిన జుట్టును ఒకసారి సవరించుకొని అలవి కాని శిరోజాలను మరలా రబ్బర్ బ్యాండ్తో కట్టడి చేసింది. రాత్రి పక్కనే పెట్టుకుని పడుకున్న హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని చెంగున కిందికి దూకింది. కింద బెర్త్ అడుగును పెట్టిన సూట్ కేసును యువతలికి లాగి దిగటానికి సిద్ధమయ్యింది. పెళ్ళి అంటే అందమైన బంధం, అంతలా భయపడకూడదు అంది ఆ పెద్దావిడ నవ్వుతూ. నాకు పెళ్ళంటే భయమని మీకు ఎలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది సత్యభామ. మా ఆవిడకు జ్యోతిష్యం వచ్చు, ఇలా మొహం చూడగానే అలా చెప్పేస్తుంది అన్నారు ఆవిడ భర్త సీరియస్గా మొహం పెట్టి. నిజంగానా అంటూ అనుమానంగా చూసింది ఆవిడకేసి. నువ్వు మరీ అమాయకురాల్లాగా ఉన్నావు. ఆవిడికి జ్యోతిష్యం వచ్చి ఉంటే 50 ఏళ్ల క్రితం నన్ను పెళ్లి చేసుకుని తనకు తానే గృహహింసకు సిద్ధమయ్యేదా అన్నాడాయన వచ్చే నవ్వు ఆపుకుంటూ. కొత్త వాళ్ళతో ఏమిటా పరాచకాలు అని మెల్లగా మురిపంగా విసుక్కుందావిడ. సత్యభామ అర్థం కానట్టు చూసింది. చూడమ్మాయి, ఆవిడికే కాదు మా అందరికీ కూడా కొన్ని క్షణాల క్రితమే జ్యోతిష్య శాస్త్రంలో ఆల్ఫాబెట్స్ వచ్చేశాయి. సరస్వతీదేవి నాలుక మీద బీజాక్షరాలు రాయగానే కాళిదాసుకు సాహిత్యం మీద పట్టు అబ్బినట్లు ఇందాక నాకీ పెళ్లి వద్దు అని నిద్దట్లో నువ్వు అరిచిన అరుపుకు మా అందరికీ జ్యోతిష్య జ్ఞానం వచ్చేసింది అంటూ నవ్వేశాడు. ఆ మాటకు తనలో తను నవ్వుకుంటూ ముందుకు కదిలింది. ట్రైన్ ఆలస్యంగా రావడంతో అవతల ఆఫీసుకు టైం అయిపోతుందనే టెన్షన్, అందుకే అందరికన్నా ముందే దిగిపోవాలనే ఆరాటం. ట్రైన్ ఆగిన మరుక్షణం దిగటానికి సిద్ధంగా డోర్ దగ్గర నిలబడింది.
ఆ హడావిలో తను మర్చిపోతున్న వస్తువు గురించి కానీ, అది తన జీవితంలో తిప్పబోయే మలుపు గురించి కానీ ఆ క్షణాన సత్యభామకు తెలీదు. ట్రైన్ ఆగకముందే గబుక్కుని దిగి అమ్మయ్య ప్లాట్ఫామ్ 1 ఇచ్చాడు. టైం సేవ్ అయిందనుకుంటూ శరవేగంగా స్టేషన్ బయటికి నడిచింది. కనపడ్డ ఆటో పిలిచింది. చెవిలో హెడ్ఫోన్స్ కుక్కుని ముచ్చట్లలో మునిగి తేలుతున్న ఆటోవాడు కొంచెం బ్రేక్ ఇచ్చి తన నోటికొచ్చిన ధరను ప్రకటించాడు. ఆటోవాడు చెప్పిన ధర విని, ఇంత దగ్గరలో ఉన్న ఇంటికి అంత అడుగుతున్నావు, క్యాబ్ కన్నా ఎక్కువ, టూ మచ్ అంది నిస్సహాయత కోపం కలిపి. మరి అలాగైతే ట్యాక్సీలోకి వెళ్ళండి అన్నాడు హెడ్ఫోన్స్ తీసి కాల్ను కట్ చేస్తూ నింపాదిగా. క్యాబ్ బుక్ చేసేది వచ్చేదాకా ఉండే టైం ఓపిక లేకే ఈ బాధ అంది చికాకుగా. ఏదో తప్పదు, మీరు డిసైడ్ చేసుకోండి అన్నాడు పెద్ద పోస్టుకి ఇంటర్వ్యూ చేసి ఆఫర్ ఇస్తున్న ఆఫీసర్లాగా. అతని మాటలకు ముందు కోపం వచ్చినా పర్వాలే, కాస్త జోరు హ్యూమరు రెండూ ఉన్నాయి. ఇతగాడితో అన్న ఆలోచనతో నవ్వు వచ్చింది సత్యభామకు. ఈ బాధే బెటర్లే, తొందరగా ఇల్లు చేరితే టైంకి ఆఫీస్ కన్నా వెళ్ళొచ్చు అంటూ ఎక్కి కూర్చుంది. ఆటోవాడు అతి సులువుగా ఆటోను అరక్షణంలో స్టేషన్కి బయట కురికించాడు. ఆ స్పీడ్ చూసి ఉలిక్కిపడింది. భయ్యా మెల్లగా వెళ్ళు అంది. ఇలా నడపకపోతే ఈ హైదరాబాదులో రోజుకొక సవారీతో సరిపోతుంది అని ఇంకొంచెం స్పీడ్ పెంచాడు ఆటోవాడు. బాబోయ్, ఇతరుతో పెట్టుకుని కంటే నోరు మూసుకుని కూర్చోవడం బెటర్ అని డిసైడ్ అయ్యి రిలాక్స్ అయింది. అమ్మ కాల్ చేద్దామని మెల్లగా హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి మొబైల్ కోసం చెయ్యి పెట్టింది. అందలేదు. కంగారుగా మొత్తం బ్యాగ్ ఎతికింది. 5 నిమిషాలు వెతికిన తర్వాత మొబైల్ను ట్రైన్లో బెర్త పక్కన ఛార్జిలో పెట్టి మర్చిపోయిన సంగతి బుర్రలో ఫ్లాష్ అయింది. ఇదిగో భయ్యా, ఒక్కసారి ఆటో వెనక్కి తిప్పు అంది. ఆమె మాట ఏమాత్రం వినిపించుకోకుండా నోటితో పాట రోడ్డు మీద ఆటో పరుగులు తీస్తున్నాడతను. నిన్నే, ఆటో వెనక్కి తిప్పు మరోసారి గట్టిగా అరిచినట్లే అడిగింది. టక్కునాగి, ఏంటి మేడం, ఏమైంది అన్నాడు కంగారుగా. రైల్లో నా మొబైల్ మర్చిపోయాను, నువ్వు వెనక్కి తిరిగి స్టేషన్కి పదా. అయ్యో, మొబైల్ పోయిందా, ఇంకేం దొరుకుతుంది, లైట్ తీసుకోండి మేడం అన్నాడు మళ్ళీ ఆటోను సినిమా స్టైల్లో స్టార్ట్ చేస్తూ. మొబైల్ ఇంకా పోలేదు, మర్చిపోయాను, అర్థమైందా, వెంటనే ఆటోను స్టేషన్కి పోనీయి, నీ దగ్గర మొబైల్ ఉంది కదా, ఒకసారి ఇటీ అంటూ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ను హ్యాండిల్ చేసే డాక్టర్లాగా టకటకా చెప్పింది. ఎందుకు అన్నాడు అయోమయంగా మొహం పెట్టి. ప్రశ్నలు వద్దు, ఒకసారి ఆమె గొంతులోని కమాండ్కు అడ్డు చెప్పలేక జోబులో పెట్టుకున్న మొబైల్ను టక్కున బయటకు తీశాడు. అతని చేతిలోని మొబైల్ను లాక్కున్నట్లుగా వేగంగా తీసుకుని తన మొబైల్ నెంబర్కి డయల్ చేసింది. అవతల మొబైల్ రింగ్ టోన్ వినపడుతోంది. ట్రైన్ ఆగగానే చేతిలో సూట్ కేసుతో దిగటానికి సిద్ధమయ్యాడు శ్యామ్. అబ్బో, అంత తొందరగా నిన్ను వెల్లనిస్తానా అన్నట్లు ఓ గుజరాతీ ఆయన బెత్తల క్రింద నుండి లాగి ఇవతల పెడుతున్న సామాను అడ్డుపడ్డాయి. అసలే ట్రైన్ ఆలస్యమైంది, అవతల కాన్ఫరెన్స్ టైం అయిపోతుంది, ఫ్లైట్లో రాకుండా ట్రైన్ ప్రయాణం ఇష్టమంటూ రైలు ఎక్కాను చూడు, నన్ను అనుకోవాలి గొనుక్కుంటూ నుంచున్నాడు. క్షణాలు గడుస్తున్న కొద్దీ సహనవంతుడైన శ్యామకు కూడా ఓపిక నశించిపోతోంది. 10 నిమిషాలకు దారి క్లియర్ దోవ ఏర్పడగానే థ్యాంక్ యూ సార్ అంటూ ముందుకు కదిలాడు శ్యామ్. ఒక్కొక్క బేను దాటుకుంటూ వెళుతున్న శ్యామ్కు ఓ బేలోని పైబెర్త దగ్గరగా మెరుస్తున్న లైట్ మీద దృష్టి పడింది. అటుకేసి నడిచాడు. ఛార్జింగ్లో పెట్టి వదిలేసిన ఫోన్. పాపం, ఎవరో హడావిడిలో మర్చిపోయినట్లున్నారు, ఇక్కడ వదిలేస్తే ఎవరి చేతిలో పడుతుందో ఏమో అని ఆ మొబైల్ తీసుకుని కిందికి దిగాడు. మొబైల్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ 4 అడుగులు వేశాడో లేదో మొబైల్ మోగింది. రిసీవింగ్ బటన్ నొక్కి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అదే టైంకు మరో పక్క ఉన్న ప్లాట్ఫామ్ మీదకు ట్రైన్ దూసుకొచ్చింది. ఆ శబ్దం మొబైల్లో నుండి వస్తున్న మాటలను మింగేసింది. అవతల ఫోన్ కట్ అయింది. అరే, ఇప్పుడే ఈ ట్రైన్ రావాలా అంటూ స్క్రీన్ వంక సాలోచనగా చూశాడు. అంతలోనే మెసేజ్ వచ్చినట్లు బీప్ సౌండ్ వచ్చింది. వెంటనే మెసేజ్ ఓపెన్ చేశాడు. మీ దగ్గర ఉన్న ఫోన్ నాది, పొరపాటున గోదావరి ఎక్స్ప్రెస్లో సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్ బెర్త్ నెంబర్ 23 మీద మొబైల్ని ఛార్జీలో మర్చిపోయాను. ట్రైన్ శబ్దం వినపడింది కాబట్టి బహుశా మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారనుకుంటున్నాను. మీరు ఉన్న పాయింట్ చెప్పండి, వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఒకే భావంతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 భాషల్లో టైప్ చేసిన మెసేజ్ అది. తను ప్రయాణించిన ట్రైన్ వివరాలు ఆ ఫోన్ తనదే అని ప్రూఫ్ కోసం ఇచ్చింది. ఇది తెలుగు వాళ్ళకు దొరికితే సరే, ఇతర భాష వాళ్ళైతే అర్థం అవటానికి మిగతా 2 భాషల్లో కూడా మెసేజ్ ఇచ్చింది సత్యభామ. అది చదివి అలా మెసేజ్ ఇవ్వటంలో అవతలి వారికి ఉన్న ఆలోచన, ప్లాన్ అర్థమయ్యి ఆశ్చర్యపోయాడు శ్యామ్. ఎవరో కానీ మహా తెలివి ఉన్నోళ్ళు అని మనసులో అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయాడు.
వెంటనే మీ గెస్ కరెక్ట్. నేను స్టేషన్లోనే ఉన్నాను. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తాను, కలెక్ట్ చేసుకోండి అని అచ్చ తెలుగులో మెసేజ్ చేశాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను ఆల్రెడీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ చేయండి, టైం పడుతుంది. టైప్ చేస్తూనే ఆటో అతన్ని స్పీడ్ పెంచమని హెచ్చరించింది సత్యభామ. అలా శ్యామ్తో ఇంటరాక్షన్ ఓ ప్రొఫెషనల్ లెవెల్లో ప్రవర్తించిందే కానీ మీరు తెలుగువారా అనే ఆరాల వంటి వాటి మీద ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.